శరణ్యే త్రయంబికే దేవి నారాయణీ నమోస్తుతే. జయరాం, ఏంటన్నా? వాడొస్తున్నాడు. ఎవరు? మన వేణుని జీవోత్సవాన్ని చేసిన వాడు, మన శత్రువైన సురేంద్ర. మీ అన్నయ్య వాణ్ణి తీసుకొస్తున్నాడు నా సమక్షంలోకి. సురేంద్ర, వాణ్ణి చూడాలనుందా? ఎంతో కష్టపడ్డాన్రా ఇక్కడికి రప్పించడానికి. వాణ్ణి నరికి పారేయండి, ప్రాణాలతో వదలకండి. ఎవరిని అడిగి ఇక్కడ కార్ ఆపేవరా? ఊరుకోండి సార్, నేను గద్వాల ఇంటికి కదా వెళ్ళాల్సిందే. దేవుడా, ఈ బండి ఆపితే బాగుండు. స్టాప్, బండి ఆపండి. స్టాప్ స్టాప్. సార్ కొంచెం బండిలో. అరే ఎవరు? మా అంగయ్య కొడుకు కదూ, ఏంటి విషయం? ఏం చెప్పమంటారు? నా కార్ రెగ్యులేటర్ పాడైంది. చూడండి, ఆ ప్యాసింజర్ కొద్దిగా తీసుకెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలట? రామవరం, పెద్ద కాలం కుడివైపు. రామవరం? నేను ఇప్పుడే అతను తీసుకొస్తాను. మళ్ళీ ఈ బండే కాల? థ్యాంక్స్. అక్కడ దించేస్తే చాలుగా. ఏంటి ఇక్కడ ఒక్కడు కూడా కనబడటం లేదు? ఏంట్రా ఇక్కడ ఆపేసావు? ఓనేరా పెద్ద ఓనర్లా అరుస్తున్నావేంటి? ఎక్కడికి వెళ్ళాలి? గిరీశం, సార్ కొంచెం ఆగండి. ఎవరు? నా పేరు రాజు. విషం ఎక్కిందా? ఎక్కించుకునేటప్పుడు ఎలా అనుకోలేదు, ప్రాణం తీసేస్తున్నాడు. సార్ గద్వాల్ ఇల్లు ఎక్కడో చెప్తారా? ఏమడిగావు నువ్వు? అదే గద్వాల్ ఇల్లు. సావాలనైనా బయలుదేరి వచ్చింది. ఇలా తాగితే ఎవరైనా తెస్తారు. గిరీశం రానా? అయ్యో, మీరు ఏరు దాటి వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ వంతేం లేదు, పడవ వాళ్ళు కూడా ఇంత రాత్రి వేళ ఉండరు. అంటే ఈ రాత్రి ఏటి ఒడ్డున ఉండాలి. పర్వాలేదు. ఈరోజు శుక్రవారం. అవును, శుక్రవారమే. టూరింగ్ ట్యాక్సీలో వాళ్ళ కొత్త సినిమా వేస్తారు. ఈయన్ని అడిగినందుకు నన్ను అనుకోవాలి. ఇదిగో గిరీశం. ఇతను ఒకడు, నేను గిరీశాన్ని కాదు. నువ్వెవరు? నా పేరు రాజు. కాసేపు మాట్లాడకుండా కూర్చో. గుడ్ నైట్ మై డార్లింగ్. ఈరోజు కోట అయిపోయింది గిరీశం. నేను గిరీశాన్ని కాదని 100 సార్లు చెప్పాను. నాకు గిరీశం ఎవరో కూడా తెలియదు. అయితే నువ్వు మల్లంపాటి గిరీశం కాదా? సార్ నేను గిరీశాన్ని కాదు. నేను చాలాసార్లు చెప్పాను నా పేరు గిరీశం కాదని. మీ కార్ రిపేర్ అయింది, అందుకే నా బండిలో ఎక్కించుకొచ్చాను. అయితే నీ పేరేంటి గిరీశం? రాజు 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 రాజు. ఆయన సురేంద్ర. ఎవరినైనా సరే పసుపులేని సురేంద్ర శాస్త్రి అడిగితే ఇట్లే చెప్పేస్తారు. శాస్త్రి? శాస్త్రి కూడా సారా తాగుతాడా? నేను తాగింది సారా కాదు, శోభపానం. బాబు ఏం పేలింది. సౌండ్ వినగానే ఎవడో స్పెషలిస్ట్ పెట్టాడని తెలిసిపోయింది. సార్ మనం తిరిగి వెళ్ళిపోదాం. ఈ రాష్ట్రంలో మీ ఇల్లు ఎక్కడున్నా సరే నా జీపులో తీసుకెళ్తాను. మళ్ళీ పేలింది. ఈ పాటికి గద్వాల ఇల్లు కూలిపోయి ఉంటాడు. ఎంతటి వాడైనా సరే 10 మందికి భోజనం పెట్టబోతే వాడు బాగుపడాడు. అదిగో వెళ్తూ చూసావా, వాడే గిరీశం అంటాడు. రే గిరీశం కనపడటం లేదు. నీకేమైనా నైట్ బ్లైండ్నెస్? మరేం లేదు, ఇల్లు అమ్మడానికి పెద్దవాళ్ళందరినీ ఒప్పించాడు గిరీశం. వాళ్ళు కండిషన్ పెట్టారు, వచ్చేవాడు ఏ ఊరైనా ఏ భాష అయినా పర్వాలేదు బ్రాహ్మణుడై ఉండాలి. రోజుకి 108 సార్లు పంచాక్షరి జపించాలట. మినిమం 108 టైమ్స్. నేను ఏంటి
చౌదరి పారేస్తాడు. I was a revolutionary. నాలుగు పడకూడదు. అలాగా సార్ మనం వెళ్ళిపోదాం, మల్లెపూల వాసన వస్తుంది. మంచి డాన్సర్లు ఎవరైనా ముస్తాబాయి వచ్చుంటారు అట్రాక్ట్ చేయడానికి. పద పద. నేను వెళ్ళిపోతాను. భయపడేవాడు రావద్దు, నువ్వు వెళ్ళిపో. నీ బండి తెరిచేస్తా. నాకు డబ్బులు ఏమొద్దు. డబ్బు తీసుకోకుండా సేవ చేస్తే మన సర్వీస్ ట్యాక్స్ ఎలా గిడుతుందిరా? ఓకే, ఇదిగో బ్యాగ్. ఇలాంటి వాళ్ళు ఒక్కళ్ళు తగిలితే చాలు, జీవితం దగ్గర. గద్వాలిల్లు ఏమనుకున్నాను, క్యాసినో రిసార్ట్కి కరెక్ట్ ప్రాపర్టీ. రే గిరీశం, మీరు ఇల్లు కొనడానికేగా వచ్చారు? గిరీశం పెద్ద ఆయనతో గదిలో ఉన్నాడు, నేను పిలుస్తాను, మీరు లోపలికి రండి. ఓకే. సురేంద్ర! ఎవరా నువ్వు? నన్ను చంపకండి సార్, అంతా చెప్పేస్తాను. నిన్న నేను చూసిన ఇల్లా ఇది? గిరీశం, రే గిరీశం, మల్లంపాటి గిరీశం. సురేంద్ర ఇంకా రాలేదండి. దేవుడా, రాత్రి నుంచి వాడిని చూడనే లేదు. వాడు అసలు ఎక్కడికి వెళ్ళాడు తెలీదు. ఎవరికీ చెప్పలేదా? తెలీదు వదినా. ఏ రోజైనా నాతో చెప్పి వెళ్ళాడా? ఇష్టం వచ్చినట్టు తిరుగుతాడు, అనుభవిస్తాడు. అయ్యో, ఈవిడగారు పక్కన చేరి ఏం చాడీలు చెప్తుందో ఏమిటో. అదే సురేంద్రబాబు ఎక్కడికి వెళ్ళాడో ఇక్కడ ఎవ్వరికీ తెలీదట. ఎందుకత్తయ్య మీరు ఇలా బాధపడతారు? సురేంద్రబాబుకి ఇక్కడ ఏ ఇల్లో పొలవ అమ్ముతారని తెలుసుంటుంది, దాన్ని చూడడానికి వెళ్ళుంటారు. వద్దు తులసి, నీ తీయని కబుర్లతో వాడిని వెనకేసుకురావాలని చూడకు. వదిలే పార్వతి, వాడి ఫోన్ ఇప్పుడైనా రింగ్ అవుతుందేమో చూడు. నేను ఎన్నోసార్లు చేశాను, ఫోన్ రింగ్ అవడమే లేదు. రేయ్, నేను అడిగిన దానికి సమాధానం చెప్తే చాలు. ఆఫీసు నుంచి సురేంద్ర ఎక్కడికి వెళ్ళాడు నీకు తెలుసు, నిజం చెప్పరా? వెంకయ్య, ఆ, ఆఫీసులో ఎవరిని అడిగినా ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. వాడి సెక్రటరీని అడిగి చూడు, వెంటనే విషయం తెలిసిపోతుంది. సెక్రటరీయా? అదెవరు? అదిగో ఉందిగా వాడి అసిస్టెంటు. వాడెక్కడికి వెళ్ళాడో దీన్ని అడుగు చెప్తుంది. నీ కూతురే కదా. నాన్న, నాకు తెలియదు. తెలుసు, మర్యాదగా నిజం చెప్పు. సురేంద్ర ఎక్కడికి వెళ్ళాడు? మొండితనం మని చెప్పు తులసి. చెప్పవే, ఎక్కడికి వెళ్ళాడు? సురేంద్ర బాబా రాంబరం వెళ్ళాడు.
అనుకున్నంత పని జరిగింది.